ఈ రోజు ఒక మంచి రెసిపీ మా అమ్మ క్రియేట్ చేసిన ఒక రెసిపీ. పరాటాలకి చిన్న ఆకు కదా తీసుకుంటారు. చిన్న ఆకు అంటే పెద్దది కూడా వాడుకోవచ్చు. తరతరాలుగా తల్లులు పడే బాధలు ఇవే. ఆకుకూరలు ఏవైనా కూడా చాలా ఎక్కువ వాష్ చేసుకోవాలి మనం. కార్తీక్ ఇలాగా రోటీలు అంటే చాలా ఇష్టం. దీన్ని ఇంకా బటర్తో కాల్చుకుంటే చాలా బాగుంటుంది. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మళ్ళీ మా మాస్టర్ షెఫ్ని తీసుకొని మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు ఒక మంచి రెసిపీ. ఇంట్లో పిల్లలు తిండి తినకపోతే, అంటే నా చిన్నప్పటి నుంచి ఇట్లాగా అందరూ పిల్లలంతా అలరపడుతుంటారు కదా ఫుడ్ కోసం. అప్పుడు తల్లులు చేసే ఎక్స్పెరిమెంట్స్లోంచి కొత్త కొత్త రెసిపీలు పుట్టుకొస్తాయి అన్నమాట. సో అలా పుట్టుకొచ్చిన ఒక మంచి కొత్త రెసిపీ, మా అమ్మ క్రియేట్ చేసిన ఒక రెసిపీ, అది పన్నీర్ మేథీ పరాఠా. సో ఈరోజు ఆ రెసిపీ చేసుకుందాం. సో పిల్లలకి మనం మంచి ఫుడ్, అంటే న్యూట్రిషియస్ ఫుడ్, అది కూడా స్నాక్ టైప్లో పెట్టేస్తే చక్కగా హ్యాపీగా తినేస్తారనమాట. సో ఈరోజు ఆ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాం. దీనికి ఏంటంటే చిన్న మెంతం తీసుకుందాం అమ్మా. పరాటాలకి చిన్న ఆకు కదా తీసుకుంటాం. చిన్న ఆకు అంటే పెద్దది కూడా వాడుకోవచ్చు. ఇది ఈసారి మనం ఇది తీసుకున్నాము. తీసుకుని దీన్ని ఏంటంటే ఇలా కట్ చేసుకుని కొద్దిగా ఉడికించాలి. మరి ఇది చేసింది మనవడి కోసం కదా. అవి ఏమన్నా కాస్త గట్టిగా తగిలినా ఏమీ ఎక్స్ట్రాలు ఉండకూడదమ్మా. ఓక్ అంటూనే ఉంటాడు. చూశారు కదా స్పీడు, అంత స్పీడ్ ఉంటాడు కానీ తిండి దగ్గర ఉండదు ఆ స్పీడు. అది పెద్ద ప్రాబ్లం మాకు. అందుకు ఇన్ని రకరకాలు కనిపెట్టాల్సిన అవసరం. అన్ని యూట్యూబ్లో చూసి చేస్తుంటాం మేము, కొన్ని క్రియేట్ చేస్తుంటాం. ఫుడ్లో కూడా ఆటే కావాలన్నమాట, ఏదైనా ఆడుకుంటున్నట్టే ఉండాలి. రైస్ ఐటమ్ పెట్టరాదు, పెడితే ఓ 2 స్పూన్లు తిని టైం అయిపోయింది అంటాడు. అందుకు మనం ఇలా ఏంటంటే ఈ రోటీ ఇలాగా రోజు ఏదో ఒకటి స్టఫ్డ్ రోటీ అలా పెట్టేస్తుంటే అలా కొరుకుతూ తినేసి వచ్చేస్తాడు అనమాట. తనకి నీరసం కూడా రాదు. అలా ఇది ఉత్త ఆకేనమ్మా, కాడ కూడా తీసుకుంటాం. వద్దులే, ఇక్కడ వరకే చాలు. అదంతా నాకు ఇది కంఫర్టబుల్గా అనిపిస్తుంది. ఇట్లా కట్ చేసేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎక్కడ పడితే ఎక్కడైనా కూర్చొని చేసుకోవచ్చు మనం. తరతరాలుగా తల్లులు పడే బాధలు ఇవే. పిల్లలకి జంక్ ఫుడ్ మనం అసలు అడగక్కర్లేదు. వచ్చి నన్ను బతిమాలి మరి అమ్మ ఐస్ క్రీమ్ తింటాను, చాక్లెట్ తింటాను. మనం ఇవ్వకపోతే పిల్లలు ఫ్రెండ్స్తో కలిసి మొత్తం షేర్ చేసుకొని మరి ఒకటి డబ్బులు తీసుకురావడం, మిగిలిన పిల్లలు షేర్ చేసుకోవడం భలే చేస్తారు. ఇవి మాత్రం ఇలాంటివి పెట్టాలంటే యుద్ధాలు చేయాలి. ఈమెతో కూడా అలాగే పడ్డామమ్మా, ఏం ప్రాబ్లం ఏం లేదు. మా తమ్ముళ్ళు ఈవిడ కోసం బాక్స్ తీసుకెళ్ళేవారు. కూర్చొని ఎంతసేపటికి తినకుండా కబుర్లు విపరీతం మాటలు. అప్పట్లో ఈ తినకుండా మహా అల్లరి పెడితే అల్లరి పెట్టి అందరు తిని వెళ్ళిపోయినా కూడా తినేది కాదంట. అప్పుడు మా తమ్ముళ్ళు ఏం చేసేవారు, ఇంటికి అవి తీసుకొస్తే నేను ఇంట్లో తిడతాను, తినిపించకుండా తీసుకొచ్చావని. అందుకు దానిలో తనే తినేసి వచ్చేసానని చెప్పేవాడు. చూసారా, మేనమామలు అసలు నమ్మకూడదు. నేను అల్లరి పెడుతున్నానని తినేసి అది తనకు తినిపించేశాను, పాపకి తినిపించేశానని చెప్పి ఇంటికి వెళ్ళిపోయేవాడు. మా మామయ్య చక్కగా దుబ్బు తయారయ్యాడు, నేను ఇలా పక్కగా ఉండేదాన్ని. చాలమ్మా, వాష్ చేసేసుకుందాం. ఇది ఈ మెంతాకులో చాలా మట్టి ఉంటుంది, అలాగే రాళ్ళులా కూడా అనిపిస్తుంటాయి. కాబట్టి ఎక్కువ వాటర్ వేసి మల్టిపుల్ టైమ్స్ ఇలా ట్యాప్ కిందే వాష్ చేసుకోవాల్సి వస్తుంది. చూసారా, ఇలా నల్లగా కూడా అవి వస్తుంటాయి కదా. ఆకుకూరలు ఏవైనా కూడా చాలా ఎక్కువ వాష్ చేసుకోవాలి మనం. ఒక 2-3 సార్లు వాష్ చేసుకుంటే కానీ దాంట్లో ఉన్న మట్టి పోదు. వాటర్ కూడా మంచిగా, చూడండి కలర్ ఎలా వచ్చేసిందా, అంత ఇలా ఉంటుంది. కాబట్టి ఇది కాకుండా దీంట్లో పెస్టిసైడ్స్ కూడా చాలా ఉంటాయంట. అందుకు వెజిటబుల్స్ ఏవైనా కూడా ఒక 2-3 సార్లు, ఎంత ఇసుక కూడా ఉంది, పైన తీసి అట్లా వాష్ చేయాలి మళ్ళీ. ఇది బాగా క్లీన్ చేసుకోకపోతే మనకి రోటీ అంతా కూడా
ఇసుకిసుగులా కర్రకర్రమని సౌండ్ అంటే తగులుతూ ఉంటుంది నోటికి, కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాలి. మనకి ఇప్పుడు ఇసుక ఉంది కదా, కాబట్టి నేను దీన్ని ఇలా సెపరేట్గా ముందు తీసుకుందాం. ఆ నీరంతా పారబోసేద్దాం, తర్వాత మళ్ళీ వాష్ చేద్దాం. చూడండి ఎంత వస్తుందో, ఇంకా రెండోసారి చేస్తున్నా కూడా అంత వస్తుంది లోపల. ఇలాగ ఒక 3-4 సార్లు మనం వీటిని బాగా కడుక్కొని ఆ తర్వాత మనం నెమ్మదిగా అంటే కాస్త ఉడకబెట్టి కొంచెం సాల్ట్ వేసి కాస్త ఉడకబెడితే మనం పిండి కలుపుకోవడానికి రెడీ అయిపోతుంది. ఇగో మా కడిగేసి బాగా వాటర్ కూడా కొంచెం వేసి తీసుకొచ్చాను. కార్తీక్ ఇలాగా రోటీలు అంటే చాలా ఇష్టం, అందుకు రోజు కూడా ఏదో ఒక స్టఫ్ చేసేసి స్టఫ్డ్ రోటీస్ పెడతామన్నమాట. సో స్కూల్లో సరదాగా వాడికి, ఎందుకంటే కుదురుగా ఒక దగ్గర కూర్చోలేడు, అటు ఇటు పరిగెడుతూ ఉంటాడు. ఇంకా అలా పరిగెడుతూ ఇది చేతులు ఇలా పట్టుకొని పరాటా అలా ఉంటే ఇలా కొరుక్కుంటూ తినేసి అటు ఇటు కబుర్లు చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటాడు అనమాట. సో అందుకు అట్లాగా రోజు రోజుకి డిఫరెంట్, తనకు మనం ఏమేమి పెట్టాలనుకుంటే అవి పరాటా రూపంలో కన్వర్ట్ చేసుకొని పెట్టాలన్నమాట. సో అలా ఈ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ మొదలవుతున్నాయి. అవి ఉడికిపోయిన తర్వాత ఇలా వెల్లుల్లి ఇలా వలుచుకుని సన్నగా కట్ చేసి, ఉడికిన తర్వాత పచ్చి పచ్చిగా కొంచెం తగులుతూ ఉంటే బాగుంటాయి. అవి సన్నగా కట్ చేసి అందులో వేసుకుందాం, అంటే గార్లిక్ పరోటా లాగా. అదే అన్నీ కలిపి ఒక దాంట్లో అనమాట. ఇదేదైతే ఆల్ మిక్స్ పరాటా, గార్లిక్ పరాటా అంటుంది, పన్నీర్ అంటుంది, మేతి అంటుంది, గార్లిక్ పరాటా లాగా లాగా ఏదో ఆయనకి టేస్టీగా తగలాలి అది. ఈ మాత్రం ఉడికితే చాలు. ఇలా ఇంకా మరీ మెత్తగా అయిపోతే బాగుండదు అనమాట. ఇలా ఉడికించుకొని దీనిలో ఇంకా కాస్త చల్లారెట్టి పిండి వేసి కలిపేసుకున్నాం. అది కూల్ అయ్యేలోగా మనం వెల్లుల్లి కట్ చేసుకున్నాం. ఇవి కూడా చిన్న చిన్న పీసెస్గా చేసుకుంటే బాగుంటుంది. చెఫ్ లాగా చాలా ప్రొఫెషనల్గా అందంగా కట్ చేయాలని ట్రై చేస్తున్నాను, అవ్వట్లేదు నా వల్ల. ఎంత చేసినా సరే అలా చొట్టగా పోనీలే, కొంచెం వేళ్ళు చూసుకో. వేలు కట్ చేస్తే నాన్ వెజ్ అయిపోతుంది. తీస్తాం, నేను కూడా బయటకు తీస్తాను. రోజు ఇలా వెల్లుల్లి కట్ చేసి ప్రాక్టీస్ చేసి చేసి నాలోని టాలెంట్ని బయటకు తీస్తాను. పర్ఫెక్ట్గా చూపెడుతుంది మీకు. రెడీ అమ్మా ఇది. ఓకే, పన్నీర్ కూడా కట్ చేసి పెట్టేసుకుందా. కట్ చేసి మ్యాష్ చేసి. ఓకే, ఇప్పుడు ఇది ఉడికించాం కదా, దీనిలో పిండి వేసి కలుపుకుందాం, చపాతీ పిండి మాదిరి. నేను ఈ లోపల పన్నీర్ గ్రేట్ చేసి ఇందులో కొద్దిగా వెల్లుల్లిపాయలు ఇలా వేసుకుందాం. అమ్మ పిండి కలుపుకునేలోగా నేను ఈ పన్నీర్ని గ్రేట్ చేస్తాను. ఇది చాలా సాటిస్ఫైయింగ్ వర్క్. ఇది ఈజీ వర్క్ అను, ఏదైనా అనుకోవచ్చు. సాటిస్ఫైయింగ్, నాకు సాటిస్ఫాక్షన్ ఉన్న వర్క్. ఎంత హాయిగా ఉంది తెలుసా. అందులో ఒక సౌండ్ వస్తుంది, వినండి. వినిపిస్తుందా? భలే ఉంటుంది. ఆహా చూడండి, మంచు కొండలా తయారవుతుంది. నాలోని కళా పోషకుడు ఉన్నాడు, ఇందులోంచి మంచు కొండలు కనిపిస్తున్నాయి నాకు. ఏ రియాక్షన్ లేదు ఇక్కడ. మా స్కూల్ ప్రిన్సిపల్ గారు కూడా దేనికి పెద్దగా రియాక్షన్ ఉండదు, అలా సీరియస్గా గంభీరంగా పనిచేస్తూ ఉంటారు. నేను కూడా అలాగే ఉండాలి, మా ప్రిన్సిపల్ గారు పక్కన ఉన్నాను. అసలు అంటే నేనేం ఆలోచిస్తున్నాను అంటే, దాన్ని అంత శ్రమ ఇలా అంటే అయిపోతుంది కదా. అందంగా ఉండాలి కదా, ఏ పని చేసినా అందంగా ఉండాలి. అందుకే నన్ను సాటిస్ఫైయింగ్ వర్క్ అని. ఈ అమ్మలు ఉంటారే చేత పిసికే, తొక్కే, నొక్కే. ఎక్కువ మంది పిల్లల్ని పెంచి అట్లా పెద్ద కంబైన్డ్ ఫ్యామిలీలో ఇలాంటి అలవాట్లే వస్తాయి. అందుకే మాలాగా ఏం చేసినా ఆర్టిస్టిక్గా ఉండాలి.
కౌంటర్ పడలేదు ఇంకా నాకు. రోజంతా ఒక పనే చేస్తే అలా చేసుకుంటాం. చూడమ్మా ఇది ఓకే. చాలంటావా? చేసేనా? వేసేయి బాయ్, బాగుంటుంది, రిచ్ ఫుడ్. మేడం గారిది పెద్ద చెయ్యి. వావ్, నేను అన్నట్టు మంచు కొండలానే ఉంది. ఇలా చపాతీ పిండి ఇలా మెత్త స్మూత్గా వచ్చేటట్టు ఇలా కలుపుకోండి. అలా ఇప్పుడు స్టఫింగ్ కోసం తయారు చేసుకుందాము. కొద్దిగా నూనె వేద్దాం. ఆ నూనె వేడెక్కిందమ్మా. వెల్లుల్లిపాయలు వేయి, సన్నగా కట్ చేసుకున్నాము. ఉల్లిపాయలు వేసుకుందాము. దీనికి కావలసినంత ఉప్పు ఇప్పుడే వేసేస్తున్నాను నేను. ఎంతో కాదు కదా, కొద్దిగా కదా. ఉల్లిపాయలు ఇలా చాలు, మరీ ఎర్రగా వేగిపోనక్కర్లేదు, కాస్త పంటికి తగులుతూ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఉప్పు వేస్తాం కదా, కొద్దిగా కారం వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీరా పొడి, కొద్దిగా చాట్ మసాలా వేస్తున్నాను. దీనికి ఎక్కువగా నూనె వేసుకోవద్దు మనం, ఎందుకంటే పన్నీర్ కదా వేస్తున్నాం, మళ్ళీ ఎక్కువ ఆయిలీగా తయారైపోతుంది. వేసాయి, పన్నీర్ వేసాయి. స్టఫింగ్కి ముందు ఇంత థిక్నెస్ ఉంచుకుంటాము, మరీ పల్చగా అవ్వకుండా పెట్టుకున్నా. ఇలా చేత్తో ఒత్తుకుంటే ఎక్కువ స్టఫింగ్ పెట్టాం కాబట్టి, పైగా వెల్లుల్లి అన్నీ వేసాం కాబట్టి అవి మనకి చితికిపోకుండా మంచిగా లోపల ఎక్కువ స్టఫింగ్ అనిపిస్తుంది. ఈ పైన పల్చటి లేయర్ మనకి ఉంటుంది, జస్ట్ సన్నటి స్కిన్లా వస్తుంది, బాగుంటుంది అలా. రెండు పక్కల తిప్పుకొని ఒత్తుకొని ఉంటే పైన కింద కూడా పల్చగా థిన్ లేయర్ వస్తుంది చక్కగా. ఒకవేళ ఎక్కడైనా మనకి ఇలా పలచబడుతుంది అనిపిస్తే ఇలాగా పొడి వేసుకొని చేస్తూ ఉంటే అందులో కలిసిపోతుంది చక్కగా. ఎందుకంటే వీటిలోంచి అలా స్టఫింగ్లోంచి మనకి ఆయిల్స్ కూడా వస్తూ ఉంటాయి, అదంతా కలుస్తుంది. అందుకని కొంచెం పిండి పల్చగా అవుతుండే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఒత్తుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇదిగో చాలా పల్చగా వస్తుంది, మన స్టఫింగ్ కూడా అలా కనిపిస్తుంది. ఇలా ఉంటే చక్కగా తినేటప్పుడు మొత్తం అన్ని టేస్టులు బాగా తెలుస్తాయి. చిన్న పరాటా సైజులా ఉంటుంది కానీ మొత్తం ఫుల్ స్టఫ్ ఉంది అందులో. సో ఇప్పుడు ఇది కాల్ చేసుకుందాం. రెడీ.
దీన్ని ఇంకా బటర్తో కాల్చుకుంటే చాలా బాగుంటుంది. నేను ఇంతకుముందు వీడియోలో చూపించాను మీకు నెయ్యి ప్రిపేర్ చేసుకోవడం, మా ఇంట్లోనే చేసుకుంటాం. సో అలా తయారు చేసినప్పుడు వెన్న కాస్త నేను పక్కన పెట్టుకుంటాను. సో ఆ వెన్నతోనే ఇంట్లోని పరాటాలు చేసుకున్న, చపాతీలు కాల్చుకున్న అట్లా వెన్న వేసుకొని కాల్చుకుంటూ ఉంటాం. ఇదిగోండి, ఇదే వెన్న, ఇంట్లో తయారు చేసుకున్నది ఇదే. ఇదే హెల్దీ టేస్టీ పన్నీర్ మేతి పరాఠా. సో ఈజీ, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్టీ, హెల్దీ, పిల్లల్ని మాత్రం బాగా చీట్ చేయొచ్చు మనం ఇది పెట్టి. సో వెంటనే తయారు చేసుకొని ఇది ఎలా ఉందో నాకు కమెంట్స్లో పెట్టండి. ఇది మా అమ్మ రెసిపీ, అలాగే మనందరికీ కూడా, అమ్మలకి కూడా ఇది చీటింగ్ రెసిపీ పిల్లల్ని. సో వెంటనే తయారు చేసుకొని పెట్టండి. సో మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. బాయ్.